గ్రేటర్ హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ తో పాటు సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా చేస్తూ బంధుబాబుల ఆట కట్టిస్తున్నారు. ఓవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, మరోవైపు అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు ఎలా ఉంటాయి? తాజాగా 3 నెలల వ్యవధిలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ సీరియస్ గా చేస్తున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. దీంతో వీకెండ్స్ లో తనిఖీలు చేసే పాయింట్స్ పెంచారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పట్టుబడిన వారికి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు అంటే 3 నెలల వ్యవధిలో 13,933 మంది వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. వివిధ కోర్టుల్లో 13,118 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అత్యధికంగా 11,904 ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. పట్టుబడి జైలుకు వెళ్లిన 44 మంది వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అధికారులు. హైదరాబాద్ లో 3 నెలల వ్యవధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 824 మందికి 1 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కుటుంబ సభ్యుల సమక్షంలో గోషామహల్, బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.